ప్రభంజనం ఎటు చూసినా ఏ ప్రక్క చూసినా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఇటు బీజేపీ పార్టీ, మూడు పార్టీల కలయిక కూటమి. చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ అనుభవం, గ్రేట్ కంట్రీ ప్రధానమంత్రి మోడీ గారి చరిష్మా, ఇటు పక్కన మ్యాటినీ హీరో సూపర్ స్టార్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆకర్షణ, ఈ మూడు కలిసి ఈ రోజున ప్రభంజనాన్ని సృష్టించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడైతే ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయో అప్పుడే జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తినాయి. ఇక నేను గెలిచేది లేదు, నా పార్టీ లేదు, నాకు అధికారం లేదని ఆ రోజునే అనుకున్నాడు అతను. దానికి తోడు 8వ తారీఖున విజయవాడ నగరంలో గౌరవ మోడీ గారు ప్రధానమంత్రి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు చేసిన రోడ్ షో నెవర్ ఇన్ ది హిస్టరీ. విజయవాడలో అంత జనం, ఒక ప్రభంజనంలాగా వచ్చారు జనం అందరూ కూడా ఈ ముగ్గురు నాయకుల్ని చూడాలని, వారికి మద్దతు పలకాలని, వారికి జైజేలు చెప్పాలని వచ్చిన తీరు ఆ రోజునే అనుకున్నాం. ఎస్, ఈ కూటమి ల్యాండ్ స్లైడ్ విక్టరీ కొట్టబోతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలనకు స్వస్తి పలకబోతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి అప్రజాస్వామిక పరిపాలనకు చరమగీతం పాడబోతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగ వ్యతిరేక పరిపాలనకు తిలోదకాలు ఇవ్వబోతుందని ఆ రోజునే అనుకున్నాం. 13వ తారీఖున పోలింగ్ రోజు అనుకున్నాం. ఆ పోలింగ్ సరళ గమనించాం. వన్ సైడ్ అయిపోయింది పోలింగ్ అంతా కూడా. ముఖ్యంగా మహిళలైతే మాకొద్దు ఈ జగన్, మాకొద్దు ఈ జగన్ పరిపాలన, మాకొద్దు ఈ రాక్షస పరిపాలన అనుకొని వాళ్ళందరూ కూడా అర్ధరాత్రి కూడా క్యూలో నిలబడి ఓట్లేసిన విధానాన్ని గమనించాం. అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పైన అనుకున్నాం. తర్వాత ఈరోజు కౌంటింగ్ చూసిన తర్వాత ప్రతి కౌంటింగ్ సెంటర్లో కూడా ప్రభంజనం. చాలా చోట్ల వెళ్ళిపోయారు, చాలామంది అవుట్, బయటకు వెళ్ళిపోయారు. ఇక భవిష్యత్ కౌంటింగ్ కూడా ఉండకుండా 3వ రౌండ్కే వాళ్ళు ముళ్ళ సర్దుకొని చాలా చోట్ల వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక్క విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. నేను పాత్రికేయ సోదరులారా, ఆనాడు శాసనసభలో తన సతీమణికి జరిగిన అవమానాన్ని ఆయన జీర్ణించుకోలేక ఒక శపథం చేసి, ఇది కౌరవ సభ, ఈ కౌరవ సభ నుంచి నేను బయటకు వెళ్తూ ఉన్నా, ఈ కౌరవ సభ గౌరవ సభగా మారిన రోజే మరలా తిరిగి శాసనసభలో అడుగు పెడతానని చెప్పి తర్వాత శాసనసభ ముఖం చూడలేదు మా పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. జరిగింది కురుక్షేత్ర సంగ్రామం. ఈ రోజున కౌరవులు పలాయనం చిత్తగించారు. కౌరవ వధ జరిగింది. ఈ రోజున పాండవులు విజయం సాధించారు. ఆ పాండవ పక్షమే ఈ రోజున ఈ ఎన్డీఏ అలయన్స్. మోడీ గారు ఒక ప్రక్క, చంద్రబాబు నాయుడు గారు ఇంకొక ప్రక్క, ఆ ప్రక్క పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు కలయిక ఈ రోజున ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీకి శ్రీకారం చుట్టిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను నేను. ఈ ప్రపంచం ఇలాగే కొనసాగుతుంది. ప్రజలకి ఏదైతే హామీలు ఇచ్చారో ఈ ముగ్గురు నాయకులు అవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి లాగా చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాదు. తప్పకుండా మా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలోనే అయ్యా మీరు ప్రమాణ స్వీకారం చేయాలి. ఎక్కడైతే ఆనాడు మోడీ గారు వచ్చి రాజధానికి శంకుస్థాపన చేశారో ఆ స్థలంలోనే మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి. మరలా అమరావతికి పూర్వ వైభవం తీసుకురావాలి. ఆ కళకు మీరు శ్రీకారం చుట్టాలి అని మేము విజ్ఞప్తి చేస్తాం. తప్పకుండా అక్కడే అమరావతిలోనే ప్రమాణ స్వీకారం చేసేటట్లుగా ఆయనకి విజ్ఞప్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ
సునామీ లాంటి ఈ విజయం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, మోడీ గారి మీద ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనం. ఈ విజయం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం, ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నాం. ఎందుకంటే అగ్రగామిగా ఉండే ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ వెనకబడిపోయింది. ఇంకొక 5 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వాన్ని భరించే స్థితిలో లేమని ప్రజలంతా ఒక నిర్ణయానికి వచ్చేశారు. దానికి నిదర్శనమే సునామీ లాంటి ఈ ఫలితాలు. సునామీ ఎలా వస్తుంది మనందరికీ తెలుసు. ముందు భూకంపం, ఆ తర్వాత సముద్రపు అలలు ఎలా ముంచేస్తాయో. గత నెల 13వ తారీఖున జరిగిన పోలింగ్ కూడా భూకంపం నాటితే 81.66% ఓటింగు నమోదైందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది. ఆ రోజు ఓటింగ్ సరళిని విశ్లేషిస్తే ఊర్లకు ఎక్కడెక్కడో ఉంటున్న వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి బ్రతుకు తెరుగు కోసం ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు స్వచ్ఛందంగా తరలి వచ్చి ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలి అని ఓటింగ్ చేశారు. రాత్రి 10-11 గంటల వరకు ఓటింగ్ సాగిందంటే దానికి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతే నిదర్శనం. యాంటీ ఇన్కంబెన్సీ అంత లేకపోతే అంత శాతం ఓటింగ్ నమోదు కాదు. ప్రధానమంత్రి మోడీ గారు లాంటి వారు కూడా ఢిల్లీలో ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఈ సునామీ అని వ్యాఖ్యానించారంటే మనం దాని వెనక ఉన్న కారణాలను అర్థం చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవడానికి ఇబ్బందిగా పడే స్థితికి ప్రజలు వెళ్ళిపోయారు. ఎందుకంటే మనకి రాజధాని లేదు, ఒక పరిశ్రమ లేదు, ఉపాధి అవకాశాలు లేవు, కార్మికులు కానీ, రైతులు కానీ, ఉద్యోగులు కానీ ఎవరు సుఖ సంతోషాలతో లేరు. మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలోంచి వెళ్ళిపోవాలని అనేక మంది నిర్ణయించుకున్నారు. ఇక్కడ మనం బతకలేం, వేరే రాష్ట్రాలకు పోయి వ్యాపారమో వ్యవసాయమో ఏదో ఒకటి చేసుకుని బతుకుదాం, మనం ఇక్కడ ఇంకో ఉండటం ఇక్కడ అనవసరం అనే స్థాయికి వచ్చారంటే ఇక్కడ ఎటువంటి పాలన సాగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ అవినీతి ప్రభుత్వం మీద జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు జరిపిన పోరాటం మీ అందరికీ తెలిసింది. ఇప్పటం సభలో నేను వైసీపీ వ్యతిరేక ఓటు చేయలనివ్వను అని ఆయన శపథం చేసినాడే వైసీపీ పరాజయం ఖరారైపోయింది. అంచెలంచెలుగా చంద్రబాబు నాయుడు గారితో కలిసి కూటమిని ఏర్పాటు చేసి తనను తాను తగ్గించుకొని ఈ ఇంతటి ఘన విజయానికి ఆయన మూలకారకులు అయ్యారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అదేవిధంగా గౌరవశ్రీ చంద్రబాబు నాయుడు గారి పాలనా దక్షత మీద ప్రజలకున్న నమ్మకం కూడా ఈ ఫలితాలకి ఒక కారణం. ఈ 2 పార్టీలకు వెన్నుదన్నుగా నిలిచిన శ్రీ మోడీ గారి నాయకత్వం మీద ఉన్న నమ్మకం కూడా ఈ విజయాలకి ఒక కారణం. ఈరోజు ఒక సుదినంగా చెప్పుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరోసారి మంచి పాలన సాగటానికి ప్రజలు మార్గాన్ని సుగమం చేశారు. వారు ఏం కావాలనుకున్నారో అదే అమలు ఫలితాల్లో ప్రతిబింబించేలాగా ఒక నిర్ణయం తీసుకొని సునామీలాగా ఈ ఓటింగు జరిపి ఇటువంటి ఫలితాలకు కారకులయ్యారు. కేంద్రంలో బలమైన నాయకత్వంతో దేశంలో అట్లాగే ప్రపంచంలో భారతదేశానికి ఒక గొప్ప ఇమేజ్ బ్రాండు తీసుకెళ్లిన మోడీ గారితో పాటు రాష్ట్రంలో ఎన్డీఏ అలయన్స్ పార్టీలు అంటే బీజేపీతో పాటు అలయన్స్ పార్టీలు అయిన టీడీపీ, జనసేన, ఎంతో దూరదృష్టి విజన్ కలిగిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారు శక్తి సామర్థ్యం, ఆయనకున్న ఎనర్జీ, ఆయనకు ఒక తపన, మంచి చేయాలని తపన, అట్లాగే మా రాష్ట్ర నాయకురాలు, మా రాష్ట్ర అధ్యక్షురాలైన పురంధరేశ్వరి గారి నాయకత్వంలో మా అభ్యర్థులందరూ 6కు 6 పార్లమెంట్లు మరియు 10 అసెంబ్లీలు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతున్నారు. ఇది బ్రహ్మాండమైన తీర్పు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల విజయం. ఇది ఒక దుర్మార్గుణ్ణి ఏ రకంగా అయితే పంపియాలో ప్రజలు ముందే నిర్ణయించుకొని
అదేవిధంగా అతను చేసిన దుర్మార్గ పరిణామాలను తిరస్కరించడం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి విజయం. అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు.